ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వైసీపీ నేతలు పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. పవన్ బెస్ట్ లీడర్ అంటూ జగన్కు అత్యంత సన్నిహితుడైన విజయసాయిరెడ్డి ప్రశంసిస్తున్నారు. ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ పర్సనల్గా టార్గెట్ చేసిన వైసీపీ నాయకులు సడన్గా ఎందుకు ప్లేట్ మారుస్తున్నారు? అసలు మాజీ ముఖ్యమంత్రి జగన్ నోటి వెంట పవన్ ప్రస్తావన ఎందుకు రావటం లేదు? వైసీపీకి పవన్ భయం పట్టుకుందా? పవన్ కళ్యాణ్ విషయంలో చాలా ఎక్కువ చేశామని వైసీపీ ఫీల్ అవుతోందట. దాన్ని ఇంకా సాగదీస్తే ఓ వర్గం కంప్లీట్గా దూరమవుతుందని భయం వైసీపీ పెద్దలకు పట్టుకున్నట్లు కనిపిస్తోందంటున్నారు. అందుకే ఏపీ డిప్యూటీ సీఎం విషయంలో విమర్శలు వద్దని స్వయంగా వైసీపీ అధ్యక్షుడు జగనే పార్టీ వర్గాలను ఆదేశించారట. మాట పొదుపు అని వార్నింగ్స్ ఇచ్చారట. ఆ క్రమంలో అసలు పవన్ గురించి వైసీపీలో మొదలైన కొత్త చర్చ ఏంటనేది ఆసక్తికరంగా మారింది. అధికారం కోల్పోయాక వైసీపీకి తత్వం బోధపడినట్లు కనిపిస్తోంది. డిప్యూటీ సీఎం పవన్ను టార్గెట్ చేయడం ద్వారా ఎంత నష్టం జరిగిందన్న విషయం ఆలస్యంగా గుర్తించిన వైసీపీ నేతలు తమ రాడార్ నుంచి పవన్ను తప్పిస్తే కానీ పార్టీ తలరాత మారదని గ్రహించారట. అందుకే కూటమి ప్రభుత్వ పాలనకు సంబంధించి సీఎం చంద్రబాబునే టార్గెట్ చేస్తున్న వైసీపీ డిప్యూటీ సీఎం జోలికి రావడం లేదట. మొన్నీ మధ్య పిఠాపురంలో పర్యటించిన మాజీ ముఖ్యమంత్రి జగన్ స్థానిక ఎమ్మెల్యే పవన్ని ఒక్క మాట కూడా అనకపోవడం వైసీపీ వైఖరిలో వచ్చిన మార్పును సూచిస్తోందంటున్నారు. పిఠాపురం పర్యటనలో పాపం పవన్ సినిమాల్లో నటిస్తే సీఎం చంద్రబాబు రాజకీయాల్లో నటిస్తున్నారని జగన్ విమర్శించారు. గతంలో ఎప్పుడూ కూడా పవన్ విషయంలో ఇలాంటి మెతక వైఖరి వైసీపీ అధినేతలో కనిపించలేదని అంతా గుర్తు చేస్తున్నారు. పవన్పై అవసరం ఉన్నా లేకపోయినా వ్యక్తిగత విమర్శలు చేసే జగన్ ఆయన సొంత నియోజకవర్గంలో పల్లెత్తు మాట అనే సాహసం చేయలేదు. అందుకే వైసీపీ నేతలు కూడా డిప్యూటీ సీఎం పవన్పై విమర్శలకు ఆలోచిస్తున్నారంటున్నారు. వైసీపీ ప్రభుత్వంలో అప్పటి సీఎం జగన్తో సహా మంత్రులు, ఎమ్మెల్యేలు అంతా జనసేనాని పవన్ ఒక్కరినే టార్గెట్ చేసేవారు. ఎలాంటి కార్యక్రమమైనా సందర్భం, సంబంధం లేకుండా పవన్పై విమర్శలతో విరుచుకుపడేవారు. దత్తపుత్రుడని, 3 వివాహాలని వ్యక్తిగత విమర్శలు చేసేవారు. మాస్ హీరోగా తెలుగు రాష్ట్రాల్లో సూపర్ క్రేజ్ ఉన్న పవన్పై ఈ విమర్శలు ఫ్యాన్స్ను బాగా ప్రభావితం చేశాయనే విశ్లేషణలున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఓటమి చెందడానికి ముఖ్య కారణం పవన్ కళ్యాణ్ మాత్రమేనని భావిస్తోందట వైసీపీ. పవన్, చంద్రబాబు చేతులు కలపకపోతే తమకు ఇంత డ్యామేజ్ జరిగేది కాదని వైసీపీ నేతలు అంతర్మథనం చెందుతున్నారట. పవన్ను అనవసరంగా కెలికి నష్టపోయామనే భావనలో ఉన్నారంటున్నారు. జనసేనానితో పెట్టుకుని ఒక బలమైన సామాజిక వర్గం ఓటు బ్యాంకుని పూర్తిగా కోల్పోయామని, అందుకే అంత ఘోరంగా ఓడిపోయామని వైసీపీ నేతలు పోస్టు మార్టంలో తేలిందట. అందుకే కూటమి ప్రభుత్వం ఏర్పడిన నుంచి వైసీపీ నేతలు పవన్పై తమ విమర్శల దాడి మానేశారట. కేవలం చంద్రబాబు, టీడీపీ మంత్రులను టార్గెట్ చేస్తున్న వైసీపీ నేతలు డిప్యూటీ సీఎం పవన్ను ఏమాత్రం టచ్ చేయడం లేదు. ఒకవేళ పవన్ను టచ్ చేస్తే ఏం జరిగిందో, ఏం జరగబోతోందో అన్న విషయాలపై స్పష్టమైన ఆలోచన ఉండడంతోనే ఎలాంటి విమర్శలకు దిగడం లేదంటున్నారు. ఇక తాజాగా జగన్కు అత్యంత సన్నిహితంగా ఉండే విజయసాయిరెడ్డి వంటి నేతలు పవన్ కళ్యాణ్పై ప్రశంసలు కురిపిస్తుండడం వైసీపీ వ్యూహంలో భాగమే అంటున్నారు. వైసీపీ తాజా వ్యూహంపై పొలిటికల్ సర్కిల్స్లో విస్తృత చర్చ జరుగుతోంది. మాజీ సీఎం జగన్ అంటే ఒంటికాలిపై లేచే పవన్ను ఆ పార్టీ నేతలు విమర్శించడానికి సాహసం చేయకపోవడానికి ముఖ్యంగా 2 కారణాలు చెబుతున్నారు. అందులో ఒకటి పవన్ సామాజిక వర్గం అయితే రెండోది సినీ నేపథ్యం అంటున్నారు.
అదీ కాక ఎన్నికల ముందు వైసీపీ నుంచి మచిలీపట్నం ఎంపీ బాలశౌరి వంటి ముఖ్య నాయకులు కొందరు జనసేనలోకి వెళ్లగా ఇప్పుడా వలసలు ఎక్కువయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. జగన్ బంధువు ఇన్నాళ్లు పార్టీ సీనియర్ నేతగా ఉన్న బాలినేని శ్రీనివాసరెడ్డి చేరికను ఉదహరిస్తున్నారు. అలాగే మరో నేత సామినేని ఉదయభాను కూడా వైసీపీని వీడి జనసేనలో చేరతారన్న ప్రచారం జరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో డిప్యూటీ సీఎం విషయంలో గతంలో మాదిరి కాకుండా ఆచితూచి వ్యవహరించాలన్న చర్చ గట్టిగానే జరుగుతోందట. మొత్తానికి వైసీపీకి పవన్ టెన్షన్ గట్టిగానే పట్టుకున్నట్లు కనిపిస్తోంది.